రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మరియు ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఇంతకాలం నుంచో ఎదురు చూస్తున్న అన్‌స్టాపబుల్ షో రేపే అండి రిలీజ్ కానుంది. ఈ షో కోసం చాలా సీజన్స్ నుంచే ఎదురు చూస్తున్నారనే చెప్పుకోవాలి ప్రభాస్ ఫ్యాన్స్. ఎందుకంటే పోయిన సీజన్‌లో ప్రభాస్ ఎప్పుడైతే అన్‌స్టాపబుల్ షోకొచ్చారో అప్పుడు ఎవరికైనా కాల్ చేయమంటే ప్రభాస్ గారు రామ్ చరణ్ పేరు చెప్పారు. అక్కడ రామ్ చరణ్ గారు ప్రభాస్ గారిని కిరికిరిలో పెట్టడం, ఇబ్బందిలో పెట్టడం, ప్రభాస్ గారు శపథం చేసి అప్పుడే చెప్పారు. ఎప్పుడైతే నువ్వు అన్‌స్టాపబుల్ షోకొస్తావో నేనే నీ కాల్ లిఫ్ట్ చేస్తా. బాలకృష్ణ గారు నాకే కాల్ చేస్తారు. అప్పుడు మాట్లాడుకుందామని. ఇన్‌ఫాక్ట్ మనం ట్రైలర్‌లో చూసాం. చెప్పినట్టు బాలకృష్ణ గారు ప్రభాస్ గారికి కాల్ చేశారు. ప్రభాస్ గారు చెప్పినట్లే రామ్ చరణ్ గారిని ఇరకాటంలో పెట్టారని తెలుస్తుంది. ఎందుకంటే ట్రైలర్‌లో రామ్ చరణ్ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ విషయాలు చెప్పొద్దు, ఆ విషయాలు చెప్పొద్దు అని. ఇ అది మనం చూసినట్టయితే క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా మనం వీడియోలోకొచ్చేస్తే ఈ ట్రైలర్ అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. రామ్ చరణ్ గారు ఈ ట్రైలర్‌లో చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారనే చెప్పుకోవాలి. ఇంకా ఇది చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ రామ్ చరణ్ గారికి, బాలకృష్ణ గారికి. ఎందుకంటే ఇద్దరు మూవీస్ జాన్ 10థ్‌న, జాన్ 12థ్‌న రిలీజ్ అవ్వనున్నాయి. టు బీ ఫ్రాంక్ చాలా అంటే చాలా మంచిగున్నాయి ట్రైలర్స్ కూడా. 'డాకు మహారాజ్' మరియు 'గేమ్ చేంజర్' 2 మూవీస్‌ది నేను బ్రేక్ డౌన్ వీడియో చేశాను. మన డిస్క్రిప్షన్‌లో మరియు మన ఛానల్‌లో ఆ వీడియోస్ ఉంటాయి. ఒక్కసారి ఆ వీడియోస్ చూసి మీరు మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలిపారంటే నాకది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. అండ్ ఈ అన్‌స్టాపబుల్ వీడియోకొచ్చేసినట్టయితే రామ్ చరణ్ ఫ్రెండ్స్‌తో అని పిలవంగా శర్వానంద్ అయితే వచ్చాడు. ఆ ట్రైలర్‌లో చూసినట్టయితే శర్వానంద్ చేసిన అల్లరి చాలానే ఉందని చెప్పుకోవాలి. ఇన్‌ఫాక్ట్ శర్వానంద్‌ని బాలకృష్ణ గారు చెమటలైతే పట్టించారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఇలాగే వెళ్తూ ఉండంగా రామ్ చరణ్ గారిని బాలకృష్ణ గారు అడిగారు. 'కింకార' అంటే రామ్ చరణ్ గారి కూతురిని ఎప్పుడు చూపిస్తారు అని. దానికి రామ్ చరణ్ గారు ఇలా బదులిచ్చారు. ఎప్పుడైతే నన్ను నాన్న అని పిలుస్తదో ఆ రోజు అందరికీ ఫేస్ రివీల్ చేస్తా అని. 2023లో పుట్టిన రామ్ చరణ్ కూతురు క్లింకార. కొణిదెల వారసురాలిని ఇప్పటి వరకు బయట ప్రపంచానికి చూపించలేదు. ఎప్పుడు అనంగా అంటే ఇంకా ఆ టైం దగ్గర పడ్డదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే రామ్ చరణ్ గారిని నాన్న అని పిలుస్తారో ఆ రోజు దగ్గరలో ఉందని నేనైతే అనుకుంటున్నాను. మనం అందరం అప్పుడు 'క్లింకార'నైతే కళ్ళారా చూసుకోవచ్చని గూడా చెప్పుకోవచ్చు. ఈ ట్రైలర్‌లో రామ్ చరణ్ గారైతే చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఇన్‌ఫాక్ట్ రామ్ చరణ్ గారికి చాలా అంటే చాలా మంచి షో అండ్ మెమరబుల్ షో అయితే కూడా అని అనుకోవచ్చు. బాలకృష్ణ గారు కొన్ని కొన్ని అడిగిన క్వెషన్‌లయితే నాకు చాలా అయితే చాలా నచ్చాయండి. ఏమిటంటే ఫస్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారుకి పాలిటిక్స్ సూటబులా? లేకపోతే హీరోగా సూటబులా? అని అడిగారు. దానికి చరణ్ గారైతే చెప్పలేదు. ఇంకో క్వెషన్ అయితే మీకు ఉపాసన అంటే భయమా? అని అడిగారు. దానికి కూడా ఏం ఆన్సర్ చెప్తారో చూడాలి. మూడో క్వెషన్ ఏంటంటే మీకు ప్రభాస్ కంఫర్టబులా? లేకపోతే మహేష్ బాబు కంఫర్టబులా? అని అడిగారు. దీనికైతే రేపు షోలో ఆన్సర్ ఏం చెప్తారో మనం చూడాల్సి ఉంది. ఇన్‌ఫాక్ట్ షో రిలీజ్ అవ్వటానికి ముందే నాకైతే చూడాలి అనే ఆతృత చాలా అంటే చాలా పెరిగింది. రామ్ చరణ్ గారు చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యారు తన కూతురి విషయంలో. ఇంకా చెప్పారు బాలకృష్ణ గారు ఒక్క మాట అన్నారండి. ఆ ఒక్క మాటతో నాకు ట్రైలర్ అంటే చాలా నచ్చింది. ఇంటిలో అమ్మాయి పుడితే అమ్మవారు పుట్టినట్టే అని. ఇది ఎంత వాస్తవం అంటేనండి, ఇలాంటి వాస్తవాల వల్లే మన దేశం ఆడవాళ్ళని గౌరవిస్తుందని చెప్పుకోవాలండి. అండ్ ఈ మాట మీకెలా అనిపించిందో ఒక్కసారి కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇంకా విషయానికొచ్చేస్తే 'క్లింకార' అయితే అసలు భోజనం అంటే చేయదంటండి. రోజుకి 2 గంటలైతే రామ్ చరణ్ గారు 'క్లింకార'తో గడుపుతారని ఈ షోలో చెప్పారు. అండ్ భోజనం తినిపించడానికైతే ఇల్లంతా తిప్పుతారంట 'క్లింకార'నైతే. చాలా అంటే చాలా క్యూట్‌గా, చాలా ఎమోషనల్‌గా అనిపించిందయితే నాకైతే. ఫస్ట్ టైమ్ రామ్ చరణ్ గారిని ఈ జోనర్‌లో చూస్తా. ఎప్పుడూ నవ్వుతానే ఉంటారు. కానీ ఆఫ్ స్క్రీన్‌లో ఇంత ఎమోషనల్‌గా చూడటం ఫస్ట్ టైమ్ అనే చెప్పుకోవాలి. బాలకృష్ణ గారు అలా నుంచోబెట్టేశారు రామ్ చరణ్ గారినైతే. ఇంకా మనం చెప్పుకోవాలంటే 'రైమ్' గురించి. 'రైమ్' అంటే ఎవరో కాదండి రామ్ చరణ్ గారి డాగ్. ఎప్పుడైతే ఉపాసన గారికి, రామ్ చరణ్ గారికి చిన్న చిన్న అలకలు లేకపోతే గొడవలు అయితే ఈ 'రైమ్‌ని' అడ్డుపెట్టుకొని మొత్తం మాట్లాడతారంట. అండ్ ఈ 'రైమ్' అనే డాగ్ కూడా అమెరికా మొత్తంలో సెకండ్ డాగ్ అంటండి. చాలా అంటే చాలా క్యూట్‌గా అనిపిస్తుంది గదా! ఇలా చెప్తుంటే. అండ్
మనం కూడా ఇంత ఎక్సైట్ అవుతున్నామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతామని తెలుస్తుంది. రేపే 'అన్‌స్టాపబుల్' రిలీజ్ అందరూ చూసి ఎలా ఉందో మన వీడియోకొచ్చి కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. మీరిచ్చే సపోర్ట్ నాకెంతో గ్రేట్‌ఫుల్‌గా ఉంటది. కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానెల్ ఉంటది. అక్కడ ఒక్కసారి జాయిన్ అయిపోయారంటే అక్కడ డీల్స్ అండ్ ఆఫర్స్‌తో అమెజాన్ నుంచి ఫ్లిప్‌కార్ట్ డీల్స్ ఉంటాయి. జాయిన్